తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి దర్శకుల్లో మంచి కథాంశంతోటి సున్నితమైనటువంటి మానవ సంబంధాలను ఆవిష్కరిస్తూ ప్రేమని యువతరాన్ని ఆకట్టుకునేటటువంటి స్టోరీలతోటి ప్రేక్షకులపైన బలమైనటువంటి ముద్ర వేసినటువంటి దర్శకుడు శేఖర్ కమ్ముల. రజతోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ దర్శకుడు తన జానర్ కాకపోయినప్పటికీ కొత్తగా ప్రయత్నం చేద్దామంటూ కుబేరా సినిమాని తీశారు. ఇంతవరకు ఆయన సినిమాలు ఎక్కువగా తెలుగుదనానికి పరిమితమైతే ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ నడుస్తుండటంతో పాన్ ఇండియా స్థాయిలో భారత జాతీయ స్థాయిలో ఒక సినిమా తీయాలనుకుంటూ 4-5 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేయడం ఇప్పటికీ కుబేరా ఒక రూపం దాల్చడం అనేది జరిగింది. ఈ కుబేరా సబ్జెక్ట్ అంటే పాన్ ఇండియా అంటూ చాలా మంది ఊహాజనితమైనటువంటి కథాంశాలు, గ్రాఫిక్స్ మాయాజాలంతో ఒక కొత్త లోకాన్ని ఆవిష్కరించడం ద్వారానే ఈ పాన్ ఇండియాలో ఆకట్టుకోవాలి వివిధ భాషలను అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే సమకాలీనమైనటువంటి సబ్జెక్టు తీసుకుంటూ ఈ ప్రయత్నాన్ని అంటే నిజానికి ఇప్పుడు రాజకీయ రంగం, కార్పొరేట్ శక్తులు అనేది పెద్ద చర్చనీయమైనటువంటి అంశంగా భారతదేశాన్ని పట్టు కుదిపేస్తోంది. గడిచినటువంటి 20 ఏళ్ళుగా చూస్తుంటే కనుక భారతదేశంలో దోపిడీ యొక్క స్వరూపం మారిపోయింది. రాజకీయ శక్తులు ఇదివరకు ఏంటంటే కమిషన్లు, పర్సంటేజీలు, లంచము, అవినీతి అంటే నిర్మాణాలకు సంబంధించినటువంటి రోడ్ల నిర్మాణాలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఇటువంటి వాటిలోని తర్వాత సంక్షేమ పథకాలకు సంబంధించి వీటి మీద ఎక్కువగా కరప్షన్కి పాల్పడడం అనేది రాజకీయ నాయకులు స్వభావంగా ఉండేది. ఉద్యోగులు కూడా వాటి మీద ఆధారపడేవారు. కాంట్రాక్టర్లు అయితే నాణ్యత తక్కువగా నిర్మాణాలు చేసి దాంట్లో నుంచి మళ్ళీ రాజకీయ నాయకులకు కమిషన్లు ఇస్తూ అది లంచాల రూపంలో కొంత మిగిల్చుకునేవారు ఎక్కువ మొత్తం. ఇది 20 ఏళ్ల క్రితం వరకు జరిగినటువంటి అవినీతి. అయితే 20 ఏళ్ల నుంచి వస్తున్నటువంటి మార్పు ఏంటంటే అవినీతికి సంబంధించినటువంటి విషయాల మీద ప్రజల్లో దృష్టిలో పడకుండానే దేశ సంపదను దోచేయడం అనేది ఈ 20 ఏళ్లుగా జరుగుతున్నటువంటి మార్పుగా మనం చెప్పాల్సి ఉంటుంది. అందువల్లనే ఇప్పుడు రాజకీయ శక్తులు వివిధ రకాలైన రూపాల్లో సంక్షేమ పథకాలు అందజేస్తున్నాయి ప్రజలకి. తర్వాత నిర్మాణాలకు సంబంధించి కూడా కొంత గతంలోలా కాకుండా ఇప్పుడు ప్రజలు ప్రశ్నించే స్థాయిలో రావడం వల్ల అక్కడ కూడా పెద్ద మొత్తంలో అవినీతికి ఆస్కారం కలగకపోవడం వల్ల సహజ వనరులు అంటే భవిష్యత్తుకు తరాలకు ఉపయోగపడాల్సినటువంటి సహజ వనరుల దోపిడీ అనే దాని ద్వారా పెద్ద ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. దానికి నేరుగా రాజకీయ నాయకులు ఆ సహజ వనరులను దోపిడీ చేయడం సాధ్యం కాదు కనుక కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కయి భవిష్యత్ తరాలకు ఉపయోగపడాల్సినటువంటి దేశ ప్రగతికి ఉపయోగపడాల్సినటువంటి వనరుల్ని దోపిడీ చేయడం అనేది చేస్తున్నారు. ఇది ప్రజల దృష్టిలో పడినా కూడా ప్రజలు మనకు సంబంధం లేదు అనుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రజల దృష్టిలో పెద్దగా చర్చ కాకుండానే వనరుల్ని దోచేసి వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించడము, కార్పొరేట్ శక్తులు రాజకీయ నాయకులు కుమ్మక్కు కావడం అనేది 2 దశాబ్దాలుగా వచ్చినటువంటి మార్పు మనం చూసాం. గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఇతరులు కానీ మైనింగ్ చేయడం ద్వారా అది ప్రజలేమో మైనింగ్ మనకు సంబంధం ఏంటి అనుకుంటారు కానీ వేల కోట్లు, లక్షల కోట్లు ఈ భవిష్యత్ తరాలకు ఉపయోగపడాల్సినటువంటి మైన్స్ని దోపిడీ చేయడము, దాంట్లో కొంత వాటాని రాజకీయ నాయకులకు ఇవ్వడము, వీళ్ళేమో సంపదని తరలించుకోవడం, ప్రజలకి దీని మీద పెద్ద అవగాహన లేకపోవడం. ఈ కొత్త తరహా దోపిడీ విధానం అనేది ఈ 2 దశాబ్దాల్లో వచ్చినటువంటి మార్పు. దీనివల్ల ప్రజల్లో కూడా రాజకీయ నాయకులు డైరెక్ట్గా చేస్తున్న అవినీతి ఏంటి అనేది చర్చకు రావట్లేదు. దీన్నే సబ్జెక్టుగా అంటే సమకాలీనమైనటువంటి నడుస్తున్నటువంటి చరిత్రను సబ్జెక్టుగా తీసుకుంటూ కార్పొరేట్ శక్తులు ఏ రకంగా సహజ వనరులను దోపిడీ చేస్తాయి. పెట్రోలియం ఉత్పత్తులు కొన్ని లక్షల కోట్ల రూపాయల ఉత్పత్తులు ఒక వనరులు ఏర్పడితే కనుక వాటిని దోచేయడం ద్వారా దాంట్లో రాజకీయ శక్తులు, కార్పొరేట్లు పంచుకోవడం ఎలా చేస్తారు, ప్రపంచంలోనే రిచెస్ట్గా ఎలా మారుతారు. ఈ టాపిక్ మాత్రం రిలవెంట్ ఉండేటటువంటి టాపిక్ని తీసుకుంటూ ఆ మనీని, బ్లాక్ మనీని వైట్ మనీగా ఎలా మారుస్తారు, ఈ రాజకీయ నాయకులకు విదేశాలలో ఎలా అందజేస్తారు, షెల్ కంపెనీలను ఎలా ఏర్పాటు చేస్తారు. మన తెలుగు రాష్ట్రాలకి ఇది గడిచినటువంటి 15-20 ఏళ్ళుగా చూస్తుంటే కనుక అనేక రకాలుగా కేసులు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఇవన్నీ వీటి మీద ఆధారంగానే నడుస్తున్నాయి. విదేశాలకు నిధులు తరలించడము, కార్పొరేట్ శక్తులను మధ్యలో వాడుకోవడం, షెల్ కంపెనీలు ఏర్పాటు చేయడం, బెనామీల ద్వారా రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించడం, ఇదే కథాంశాన్ని తీసుకుంటూ జాతీయ స్థాయిలో ఎలా జరుగుతుంది అనేటటువంటి దాని మీద కొంత స్టడీ చేసి తన సబ్జెక్ట్ కాకపోయినప్పటికీ శేఖర్ కమ్ముల ప్రజెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేశాడు. అందువల్లనే శేఖర్ కమ్ముల రొటీన్ జానర్ అయినటువంటి యూత్, తర్వాత లవ్ టాపిక్స్, మానవ సంబంధాలు, వీటి నుంచి కొంత దూరం వెళ్ళి సాధారణమైనటువంటి కమర్షియల్ సబ్జెక్టులు ఎలాగైతే ప్రజెంట్ చేస్తారో
ఆ ప్రయత్నం చేశాడు. కానీ సబ్జెక్ట్ మాత్రము కంటెంట్, ఒక రకంగా చెప్పాలంటే కంటెంట్ మాత్రం ఈ రోజున భారతదేశంలో జరుగుతున్నటువంటి దోపిడీ ఏ రకంగా ఉంది అనే దాన్ని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. దీంట్లో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాడా శేఖర్ కమ్ముల, లేదంటే సాధారణమైనటువంటి కమర్షియల్ డైరెక్టర్ల తరహాలోనే వెళ్ళిపోయింది ఆయన సబ్జెక్టు అనేది చూస్తే పూర్తి స్థాయిలో అంటే ఆయన సక్సెస్ అయ్యాడు అని చెప్పలేనటువంటి పరిస్థితే ఉంది. కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడము, క్యారెక్టర్ల డిజైనింగ్కి సంబంధించినటువంటి విషయంలో కానీ, అంటే క్యారెక్టర్లు మాత్రము నిజానికి ఏ క్యారెక్టర్ అయినా సరే హీరోల పాత్రలు మారుతాయి తప్ప విలన్ అంటే దేశ సంపదను లేదంటే జాతీయంగా ప్రపంచ అన్నో నష్టం చేకూర్చే వ్యక్తి మీద చివరికి హీరో విజయం సాధించడం, దానికి రకరకాల రూపాల్లో సాధించడం, ఇది సబ్జెక్ట్ కామన్ అయినప్పటికీ స్టైలిష్గా 3 పాత్రలు తీసుకోవడం, దానిని తీర్చిదిద్దడం, నాగార్జున నెగిటివ్ షేడ్ తోటి కొంత పాత్ర, తర్వాత మళ్ళీ ఆ నెగిటివ్ షేడ్ నుంచి పాజిటివ్ షేడ్కి మారినప్పుడు ఒక బలమైనటువంటి శక్తిగా రూపకల్పన జరుగుతుంది ఏ పాత్ర అయినా సరే. అటువంటి పాత్రగా నాగార్జున ఒక సిబిఐ ఆఫీసర్, అంటే సిబిఐ గురించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో ప్రతి విషయంలోనూ సిబిఐ ఎంటర్ అవ్వడం, రాజకీయ నాయకులు కేసులు డీల్ చేయడం ఉంది కనుక సిబిఐ పాత్ర పెడితే కనుక అటాచ్ అవుతారు, ఆ పాత్ర పట్ల ప్రజలకు ఎప్పటికీ అవగాహన ఉందనే దృష్టితోటి ఒక నిజాయితీపరుడైనటువంటి సిబిఐ అధికారి సమాజం వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేయలేక జైలు పాలవ్వడము, తిరిగి అతన్ని మళ్ళీ ఆ వ్యవస్థలో నెగిటివ్ షేడ్స్ విలన్లు అయినటువంటి వాళ్ళు అతనిలో ఉండేటటువంటి తెలివితేటలను వాడుకోవడానికి గాను అతన్ని జైలు నుంచి బయటికి తీసుకొచ్చి తమకు పని చేయమని ఉపయోగించుకోవడము, వ్యవస్థే తనను గుర్తించలేదు కనుక నెగిటివ్గా కూడా పనిచేసైనా సరే తాను బతకాలనుకోవడము, తర్వాత దానివల్ల ఏర్పడేటటువంటి విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చివరికి మళ్ళీ మార్పు చెంది విలన్లకు వ్యతిరేకంగా మారడము, ఇది ఆ ట్రాన్స్ఫార్మేషన్ అనేటటువంటిది ఒక బలమైనటువంటి ఆయుధంగా ఉంటుంది. అది నాగార్జున పాత్రల్ని ఆ రకంగా తీసుకోవడము, భిక్షగాడులుగా ఉన్నటువంటి వ్యక్తిని బెనామీగా పెట్టి వేల కోట్ల రూపాయలను విదేశాలకు తరలించేటటువంటి ప్రయత్నం, ఆ భిక్షగాడే ప్రధానమైనటువంటి హీరోగా ధనుష్గా మారడము. అతను చివరిలో ఇది కూడా కొత్త విషయం ఏం కాదు, నిజానికి ఒక వ్యక్తిని వాడుకున్నప్పుడు చివరిలో వాళ్ళ ద్వారా తమ వివరాలు బయటకు వస్తాయనుకున్నప్పుడు వినియోగించుకున్న తర్వాత వాళ్ళని మర్డర్ చేయడం అనేది గతంలో చాలా సినిమాల్లో వచ్చింది. ఈ సినిమాలో కూడా విలను 4 భిక్షగాళ్ళని వాడుకుని వాళ్ళ ద్వారా నిధులను తరలించిన తర్వాత వాళ్ళని చంపేయాలనుకోవడం, చంపేస్తారు అనేది తెలిసిన తర్వాత హీరోగా ఉన్న వ్యక్తి తప్పించుకు పారిపోవడము, దాంతో మొత్తం కుంభకోణం అంతా కూడా తలకిందులు అవ్వడము, ప్లాన్ అంతా ఇది ఆ ప్లాన్ తలకిందులు అయినప్పుడు హీరో చివరికి ఎలాగా విజయం సాధించాడు అనేటటువంటి కథాంశంతో నిజం 3 పాత్రలు అంటే మధ్యతరగతికి సంబంధించినటువంటి జీవన విధానం ఎలా ఉంటుంది, ఉద్యోగులు, నాగార్జున పాత్ర కూడా అందుకు రిఫ్లెక్షన్గానే చెప్పాల్సి ఉంటుంది. పేదలు అట్టడుగున ఉండేటటువంటి భిక్షగాళ్ళు అంటే పేదల పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ జీవన పరిస్థితుల్లో ఎదుర్కొనేటటువంటి ఇబ్బందులు ఎలాంటివి, అనుకోని విధంగా అనూహ్యమైనటువంటి మలుపుల్లో ఎదుర్కొనేటటువంటి ఒక మధ్యతరగతి మహిళ ఎలాంటి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో ఆమె హీరోతో కలిసి ఎలా జర్నీ చేస్తుంది అనేటటువంటి దానికి పాత్రగా రష్మిక మందన్న పాత్రని ఇలా తీసుకుంటూ కథని నడపడానికి ఒక ప్రయత్నం చేశాడు శేఖర్ కమ్ముల. అయితే చాలా సందర్భాల్లో మాత్రము రియాలిటీకి కొంత దూరంగా ఉండడము, భిక్షగాళ్ళు అనేటటువంటి సాధారణంగా గతం నుంచి ఉన్నది, తమ ఇంట్లో డ్రైవర్లు కానీ పనివాళ్ళు కానీ పనిచేస్తున్నటువంటి వాళ్ళని, కూలీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని గతంలో రాజకీయ నాయకులు బెనామీలుగా పెట్టుకుంటూ వాళ్ళ పేరు మీద కొన్ని ఆస్తులు లేదంటే కంపెనీల్లో షేర్లు అవన్నీ చూపిస్తూ వచ్చేవారు, వాళ్ళు చెప్పిన చోట సంతకాలు పెట్టేవారు. ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టేశారు, ఎందుకంటే బెనామీలు కూడా ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు ప్రధానంగా విదేశాలకి నిధులను తరలించి అక్కడ నుంచి పెట్టుబడుల రూపంలో వైట్ మనీగా భారతదేశానికి వచ్చినట్లుగా చూపించి పరిశ్రమలు స్థాపించడము, లేదంటే విదేశాల్లోనే పరిశ్రమలు పెట్టుకోవడం, ఈ కొత్త ట్రెండ్ అనేది నడుస్తుంది. దీనిని రిఫ్లెక్ట్ చేస్తూ సబ్జెక్ట్ని నడిపినప్పటికీ ఎమోషనల్ అటాచ్మెంట్ కానీ సీన్లను క్రియేట్ చేసుకున్నటువంటి విధానంలో కానీ, అదే సందర్భంలో చూస్తే కనుక కథని ముగింపు ఇవ్వడం అంటే సొల్యూషన్ అనేటటువంటిది చూపించలేనటువంటి పరిస్థితి. నిజంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నడుస్తున్నటువంటి చరిత్రకి సొల్యూషన్ అనేది లేదు, ఎందుకంటే అటు రాజకీయ నాయకులు, పరిపాలించేటటువంటి రాజకీయ నాయకులు, కార్పొరేట్లు, ఈ 2 శక్తులు కుమ్మక్కై ప్రజలని చైతన్యపరచకుండా, అంటే ప్రజలకి ఏమాత్రం అవగాహన లేనటువంటి సహజ వనరులు, ఒక కొండ మీద విలువైనటువంటి వనరులు ఉంటాయి, ఆ
కొండను తవ్వితే కనుక గనుల రూపంలో వస్తాయి. అవి ప్రజలు ఇప్పుడు ప్రభుత్వాలు ఇస్తే సంక్షేమ పథకాలను చూసుకుంటూ మనల్ని బాగా చూసుకుంటున్నారు, మనకు వస్తుంది, ఈ రోజు గడుస్తుంది అనుకుంటున్నారు. కానీ ఆ సహజ వనరులు ఏవైతే గనులు ఇవన్నీ ఉన్నాయో విలువైనటువంటి ఖనిజాలని తవ్వుకుని విదేశాలకు తరలిచ్చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం అప్రమత్తం కావట్లేదు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి దోపిడీ విధానం. ఈ దోపిడీ విధానాన్ని నిజానికి కార్పొరేట్ శక్తులు కూడా సిఎస్ఆర్ పేరు మీద, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరు మీద కొన్ని పాఠశాలలు పెట్టడం, కొన్ని ఆసుపత్రులు పెట్టడం, వీటి ద్వారా ప్రజలకు కూడా ఏదో చేస్తున్నాం అనేటటువంటి భావన భ్రమ కల్పిస్తున్నారు. మరోవైపు రాజకీయ నాయకులు ఈ సిఎస్ఆర్ని పెద్దగా ఫోకస్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసేటటువంటి దోపిడీ భవిష్యత్ తరాలకు ఉపయోగపడాల్సిన, దేశ ప్రగతికి ఉపయోగపడాల్సినటువంటి ఖనిజాలు, సహజ వాయువులు, ఇంధనాలు, ఇటువంటి వాటిని అన్నింటినీ పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. ఆ దోపిడీ ఎలా ఉంటుంది, ఈ విదేశాలకు ఎలా వెళ్తుంది అనేది సబ్జెక్ట్ అయితే అంత ఎఫెక్టివ్గా చెప్పలేకపోయారు అనేటటువంటి భావన ఉంది. అదే సమయంలో చూస్తే కనుక పాత్రలను మాత్రము హీరోయిక్ ఎలివేషన్స్ ఏమీ లేకుండా ఒక సాధారణమైనటువంటి తీరులోనే తీర్చిదిద్దడము, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని ఎంతవరకు సక్సెస్ చేస్తుంది అనేది కొంత ప్రశ్నార్థకంగా ఉంది. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రము చాలా వరకు పాజిటివ్ టాక్ వచ్చింది. పాజిటివ్ టాక్ రావడానికి ప్రధాన కారణం శేఖర్ కమ్ముల సబ్జెక్ట్ని డీల్ చేసే విధానం, అతని మీద ప్రేక్షకులకు ఉండేటటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ కారణంగా ఏదో ప్రయత్నం చేశాడు, నిజంగా జరుగుతున్నటువంటిదే కదా అంటూ ఒక పాజిటివ్ టాక్ అనేది వచ్చింది. కానీ ఈ సినిమాని ప్రజెంట్ చేయాల్సినటువంటి స్థాయిలో కానీ ఇంకా ఇన్నర్ డెప్త్, లోతుకు వెళ్ళి అధ్యయనం చేసి మరింత లోతుగా అసలు నిజంగానే సిబిఐకి సంబంధించినటువంటి ఫైల్స్ కానీ, ఇటు గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళు చేసినటువంటి కుంభకోణాలు, కుట్రలకు సంబంధించి కానీ, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి షెల్ కంపెనీలకు సంబంధించి కానీ మరింత అధ్యయనం చేసి ఉంటే కనుక ఇన్ డెప్త్లో అసలు ఏం జరుగుతుంది అనేది ప్రజెంట్ చేసేటటువంటి అవకాశం ఉండేది. కానీ నాగార్జున క్యారెక్టర్ మీద దృష్టి పెట్టారు తప్ప ఆ పనితీరు, సిబిఐ పనితీరు ఎలా ఉంటుంది, నిజంగానే ఎంతగా విస్తృతంగా లోపలికి చొచ్చుకుపోయింది ఈ అవినీతి అనేటటువంటి దాని మీద స్టడీ అనేది కొంత తక్కువగానే ఉంది. అందువల్ల పై పాత్రల రూపకల్పనతో సబ్జెక్ట్ మాత్రం కాంటెంపరీ సబ్జెక్ట్ చేసుకుని ప్రజెంట్ చేసినప్పటికీ ఇన్ డెప్త్ స్టడీ తోటి ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. కథ మీద కానీ ఈ సబ్జెక్ట్ మీద కానీ అంత అవగాహన, శేఖర్ కమ్ములకి పరిశోధనలు, నేర పరిశోధనలు ఎలా ఉంటాయి, బ్లాక్ మనీకి సంబంధించి ఎలా జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ మనీకి హెవెన్స్ ఎలా ఉంటాయి, అక్కడికి ఎలా తరలిస్తారు, వీటి మీద సమగ్రమైనటువంటి అవగాహన లేకపోవడంతో అక్కడ మాత్రం ఆ విషయంలో, అంటే పరిశోధనలు చేసేటటువంటి వాళ్ళు కానీ ఇతరులు కానీ డీప్గా చూసినప్పుడు ఆ సబ్జెక్ట్ తేలిపోయేటటువంటి అవకాశం ఉంది. కానీ మనకి నాగార్జున, ధనుష్, రష్మిక మందన వీళ్ళ పాత్రల వరకు మాత్రం సమగ్రంగానే ఆయన స్టడీ చేసి రూపకల్పన చేశారు. కానీ సబ్జెక్ట్ని ప్రజెంట్ చేసే విధానంలో వైఫల్యం చెందారనేటటువంటి భావన సినీ క్రిటిక్స్ నుంచి వ్యక్తమవుతోంది. ఏదేమైనప్పటికీ ఇటీవల కాలంలో చూస్తే మంచి సినిమాలు రాకపోవడము, కేవలం ఊహలతోటి సినిమాలు నింపేసినటువంటి నేపథ్యంలో కాంటెంపరీ బర్నింగ్ టాపిక్, ఒక ఇష్యూ, డిస్కస్ చేయాల్సినటువంటి ఇష్యూని ప్రజెంట్ చేసినందుకు గాను శేఖర్ కమ్ముల్ని అభినందించక తప్పదు.